హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూరు సాయిని మళ్ళీ వచ్చేసాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదైతే పామూరులోని రాచూరు వారి వీధిలోని శ్రీ 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 కళ్యాణ రామాలయం అన్నమాట. ఇది చాలా పాత గుడి. మా దేవస్థానం అయితే ఈ సంవత్సరం 29వ శ్రీరామనవమి జరుపుకొని ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, శ్రీరామనవమి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు కూడా మాకు ఇక్కడ ఘనంగా 9 కులాల వారు అంతా కలిసిమెలిసి ఉభయాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది ముందు రోజున మేము నైట్ 11 వరకు ఉండేసి ఈ మామిడాకులు అయితే దేవస్థానాన్ని కట్టడం జరుగుతుంది. ఇలా మేమంతా కలిసి కూడా ఏకంగా పనిచేస్తామన్నమాట. శ్రీరామనవమి రోజైతే రాముల వారి కళ్యాణము మరియు అన్నదానం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. దాదాపు 2500 మందికి మేము భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ రోజైతే రాచూరు వారి వీధిలో ఉన్నటువంటి శెట్టిగారు అందరూ అంటే వైశ్యస్తులు అందరూ కూడాను ఈరోజు ఉభయం జరుపుకుంటాము. మా ఉభయం రోజునైతే ఇదిగోండి పులిహోర అలానే లడ్డు అందరికీ భక్తులందరికీ కూడా ఇస్తాం అనమాట. ఇలానే తర్వాత రోజు రెండవ రోజు అయితే రెడ్డి గారు అనమాట. ఇట్లా ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క రోజు జరుపుకుంటారు. వచ్చిన లేడీస్ అందరికీ కూడాను మా గుడి తరపున లక్కీ డిప్పించి గెలుపొందిన వారందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇస్తాము. చూడండి, ఇదంతా రెడ్డి గారు ఉభయం. వీళ్ళైతే కాస్త ఇంకా ఘనంగా కూడాను భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి నచ్చినట్టు విధంగా చేస్తూ ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా దేవస్థానానికి 29వ శ్రీరామనవమి చాలా ఘనంగా చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇదంతా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.